హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ మిర్చి మసాలా ఫ్రై. ఈ మిర్చి మసాలా ఫ్రైని మనం సాస్ తో అయినా తినొచ్చు, అలాగే అన్నంలో అయినా సరే తినొచ్చు. ఈ మౌత్ వాటరింగ్ రెసిపీని కంపల్సరీగా అందరూ ట్రై చేయండి. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్ గా వీడియో ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదామా? లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మిర్చి మసాలా ఫ్రైలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బజ్జీ మిరపకాయలు, ఉడకబెట్టిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మామూలు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, గరం మసాలా. మిర్చి మసాలా ఫ్రై తయారీ విధానం: ముందుగా మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న బంగాళదుంపలోకి మనం ముందుగా తరుక్కుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఇందులోకి యాడ్ చేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం బజ్జీ మిరపకాయలని నిలువుగా కోసుకుని దీనిలోకి స్టఫింగ్ చేసుకోవాలి. మొత్తాన్ని మనం ఇప్పుడు ఈ నిలువుగా కోసుకున్న ఈ బజ్జీ మిరపకాయలోకి స్టఫ్ చేసేసుకోవాలి. మొత్తం నిండుగా పెట్టుకోండి. ఇలా స్టఫ్ చేసుకున్న ఈ మిరపకాయలు మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ప్యాన్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని ఈ స్టఫ్ చేసుకున్న మిరపకాయలని ఇందులో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరకాయలు మనకి ఫ్రై అయిపోయాయి. మనం మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, నల్లగా ఇలా కచ్చా పచ్చగా ఫ్రై చేసుకుని వాటిని పక్కకి తీసేసుకోండి, అవే బాగుంటాయి. అంతే గైస్, మిర్చి మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మనం ఈ మిరపకాయలని సాస్లో అద్దుకునైనా తినొచ్చు, లేదంటే అన్నంలో అయినా సరే తినొచ్చు. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.